ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. తిరునావుక్కరసు. వాగీశుడు అప్పర్. ప్రథమ భాగము. అది 7వ శతాబ్ది కాలము. తమిళనాడులో సకల వనరులతో సంపన్నవంతులు, మేధాశీలురై భాసిల్లుతున్నారు. అక్కడ తన మధురమైన జలాలతో గలగలా పారే పెన్నా నది పంట పొలాల్ని అత్యంత సారవంతమైనవిగా మారుస్తుండేది. అంతేనా, ఆ ప్రవాహ వేగంలో మేలుజాతి ముత్యాలు, సుగంధభరితాలైన అనేక పుష్పాలు ఒడ్డుకు కొట్టుకొచ్చేవి. నదికి ఇరువైపులా మేలుజాతి మత్స్య సంపదతో నిండుగా పారే కాలువలు, అందులోని నీటి ద్వారా ఎంతో దిగుబడినివ్వగల పంటను పండించే సారవంతమైన పంట భూములు అక్కడి వారి జీవనానికి ఏ లోటు లేకుండా కాపు కాస్తుంటాయి. ఇంకా ఏ వైపు చూసినా పచ్చగా ఏపుగా పెరిగిన చెరుకు తోటలు ముచ్చట గొలుపుతుంటాయి. పంట పొలాల్లోనైతే కంకుల భారంతో నేలకు వంగి ధాన్యాన్ని అందించే వరి పైరులో ఒకవైపు, లెక్కకు మించి పోక చెట్ల వరుసలు, ఇవన్నీ ఆ ప్రాంతపు అందాలను రెట్టింపు చేస్తుంటాయి. అరవిరిసిన ఎర్ర తామరలు, ఒత్తుగా వికసించిన తెల్ల కలువలతో నిండిన కొలనులు అక్కడ ఎక్కడ పడితే అక్కడ కరువిందు చేస్తాయి. ఇవన్నీ కలిసి అక్కడి వారికి పేదరికం అంటే ఏమిటో తెలియనిచ్చేవి కావు. అక్కడ నివసించే ప్రతి గృహస్థు కనీసం రోజుకు 10 మందికైనా ఆతిథ్యం ఇవ్వనిదే తాను భుజించేవాడు కాదు. పైరుపచ్చలే కాదు, పాడి కూడా అక్కడ ఏ కొరత ఉండేది కాదు. అక్కడి వారంతా వేదాల్ని ఔపోసన పట్టిన మహాపండితులు, సోమయాజులు. వారు అనునిత్యం సాగించే హోమాల ద్వారా ఉత్పన్నమయ్యే పొగ ఆకాశంలో మేఘాలై 3 కాలాల్లోనూ క్రమం తప్పకుండా వర్షాన్ని కురిపించేది. అలాంటి ప్రాంతంలో ఉంది తిరుమునైప్పొడి. ఇంత సౌభాగ్యమైన ఆ తోట ఒక్కటే విచారకరమైన విషయం. అదే, ఎక్కడ చూసినా దుమ్ము ధూళి. ఏమాత్రం గాలి వీచినా అది ప్రజలను ఎంతగానో ఇబ్బంది కలిగించేది. దాన్ని పక్కన పెడితే మిగిలిన విషయాల్లో అంతా వైభోగమే. సంపన్నమైన ఆ ఊరిలో పరమేశ్వరుడు విరాటేశ్వర రూపంలో కొలువైనాడు, భక్తుల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ ప్రాంతంలో మరో విశేషం కూడా ఉంది. అదే విశిష్టమైన శివభక్తులుగా గుర్తింపు పొందిన తిరునావుక్కరసు అప్పరు. అలార సుందరుడు, సుందరమూర్తులు ఇక్కడే అవతరించారు. తమిళనాడులో అత్యంత ప్రాధాన్యత వహించిన నగరాల్లో తిరువారూరు ప్రధానమైందిగా చెబుతారు. ఇదే అప్పర్ జన్మస్థలి. వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లు ఎంత పూజనీయులో, శైవ సాంప్రదాయంలో నాయనార్లు అంత ముఖ్యులు. అందులోనూ విశేషించి ఆళ్వార్లలో గోదాదేవి, ఆమె తండ్రి విష్ణుచిత్తుడును మహనీయులు. అలాంటి వారి గురించి తెలుసుకోవటం అంటే ఎంత ముఖ్యమైనదో నాయనార్లలో అప్పార్ అలాంటివాడు. అంతటి మహాభక్తుడి హృదయాన్ని చదవటం అంతకన్నా ముఖ్యం. ఇక్కడ కురుక్కయ్యాడు వంశానికి చెందిన ఉగళనార్ అనే ధార్మికుడు ఉండేవాడు. అతని భార్య పేరు మాదినియార్. దంపతులిద్దరూ ఎంతో అనుకూలతతో వ్యవహరిస్తూ అన్యోన్య దాంపత్యాన్ని సాగిస్తున్నారు. వీరి దాంపత్యం ఫలంగా తొలిచూలుగా తిలకవతి అనే కుమార్తె జన్మించింది. ఈమె చిన్ననాటి నుంచే మహాలక్ష్మిని తలపిస్తుండేది. వీరి కాపురంలో మరికొన్ని సంవత్సరాలు మధురస్మృతులుగా గడిచిపోయాయి. ఆ తీపి జ్ఞాపకాలకు అనుబంధంగా వీరికి మరుల్ నిక్కీయార్, అంటే భవబంధాలను విముక్తి చేసేవాడు అనే మరో మగబిడ్డ కూడా జన్మించాడు.
ఇతడు కారణజన్ముడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ఇతనికి చిరుప్రాయం నుంచి గంగాధరునిపై మక్కువ ఎక్కువ. నీలకంఠుని కరుణా విశేషం చేత ఏ విషయాన్నైనా ఒక్కసారి చెప్పగానే గ్రహించగలిగేవాడు నిక్కీయార్. ఏ వయస్సు ముచ్చట ఆ వయస్సులో తీరుస్తూ ఇతని తల్లిదండ్రులు నిక్కీయార్ పెరుగుదలకు మెరుగులు దిద్దుతున్నారు. అలాగే విద్యాభ్యాసం కోసం గురుకులానికి కూడా పంపారు. నిక్కీయార్ సహజంగా ఏకసంతాగ్రాహి కావటంతో గురువులు ఏది చెప్పినా ఇట్టే అవగాహన చేసుకునేవాడు. గురుకులంలో ప్రవేశించిన కొద్ది కాలానికే సకల శాస్త్రాల్లోనూ అపారమైన ప్రతిభా పాఠవాల్ని కనపరిచి ప్రజ్ఞావంతుణ్ణి నిరూపించుకున్నాడు నిక్కీయార్. ఇలా ఉండగా ఇతని సహోదరి తిలకమతి 12 ఏళ్ల యుక్త వయస్కురాలైంది. సహజంగానే అందమైంది కావటంతో ఇప్పుడు కొత్తగా ఒంటిపైకి వచ్చిన వినూత్న యవ్వనం ఆమె అందానికి మరిన్ని సొబగులు సమకూర్చింది. దేశాన్నేలే మహారాజు ఆస్థానంలో సైనిక వీరునిగా పేరొందిన కర్షక కుటుంబానికి చెందిన కలిప్పహయర్ అనే అతను ఈమె అందచందాలను విని మోహించి ఈమెనే పరిణయమాడాలని కోరికతో ఉన్నాడు. ఇదే విషయాన్ని తిలకవతి తండ్రిదండ్రులకు కబురు చేసి పంపించాడు. తిలకవతి తల్లిదండ్రులు కూడా పిల్లవాని గురించి తెలుసుకొని తమ కుమార్తెకు తగిన వాడని భావించి తమ అంగీకారాన్ని తెలియచేశారు. వివాహానికి ఇరు వర్గాల వారు ఇష్టపడి ఇద్దరికీ వివాహం చేద్దామనుకుంటున్నారు. ఇంతలో అనుకోని ఉపద్రవం ఒకటి వచ్చి పడింది. ఈ రాజ్యాన్ని కబళిద్దామని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉత్తర దేశపు రాజు కలిప్పహయర్ సైనికునిగా ఉన్న దేశంపై ఉరుములేని పిడుగులా తనకున్న సైనిక బలంతో దాడికి దిగాడు. దాంతో ధైర్య సాహసాలకు పెట్టింది పేరుగా విఖ్యాతి చెందిన తమ రాజ్యానికి ఎన్నో విజయాల్ని సాధించిన కలిప్పహయర్ను మహారాజు యుద్ధానికి పంపాడు. యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగింది. ఈలోగా దురదృష్టవశాత్తు తిలకవతి తండ్రి అకస్మాత్తుగా మరణించాడు. పరమ పతివ్రతా శిరోమణి మాదిని భర్తదేహంతో సహగమనం చేసింది. దాంతో తల్లిదండ్రులు లేని వారయ్యారు ఇద్దరు పిల్లలు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనలు తట్టుకోలేకపోయింది తిలకవతి. దాంతో జీవితంపై విరక్తి పెంచుకుంటుంది. దాంతో ఊరి దైవమైన విరాట్టేశ్వర స్వామి సేవకు అంకితమై పరమభక్తురాలవుతుంది. అయితే తండ్రి లేకపోవటంతో కుటుంబ బాధ్యత తమ్ముడి ఆలనా పాలన తిలకవతిపైనే పడింది. పరమేశ్వరుని సేవకు ఆటంకం కలగకుండా కుటుంబ బాధ్యత కూడా తలపై వేసుకుంది తిలకవతి. ఇలా చేసేందుకు ముందుగా తనలో తనే ధైర్యం చెప్పుకుంది. దానికి బంధువులు కూడా వారిని ప్రేమగా ఊరడించి చేయూతనిచ్చారు. దాంతో తమ్ముణ్ణి పెట్టుకొని కుటుంబ ప్రతిష్టకి ఏమాత్రం భంగం వాటిల్లకుండా కుటుంబాన్ని నడుపుతోంది తిలకవతి. ఇంతలో పులి మీద పుట్టల దురదృష్టాలన్నీ ఒకేసారి తిలకవతి కుటుంబాన్ని చుట్టుముట్టాయనిపిస్తుంది. విజయాల పరంపరకు పెట్టింది పేరుగా వీరుడిని పేరొందిన కలిప్పహయర్ విధివశాత్తుగా యుద్ధరంగంలో వీరమరణం వార్త వినగానే తిలకవతి చేష్టలుడిగి చిత్తరువులా నిల్చుండిపోయింది. తమకింకా వివాహం కాకపోయినా తమ పెళ్లికి ఇరువైపు పెద్దలు ఆమోదయోగ్యం తెలుపుకున్నారు. ఇంతలో యుద్ధ మహమ్మారి వచ్చి పడింది. విజయం సాధించి వచ్చి కరగ్రహణం చేస్తాడని ఎన్నో కలలు కంది తిలకవతి. ఇప్పుడు అవన్నీ కళ్ళలుగానే మిగిలిపోయాయి. తండ్రి పోయాడని ఏడ్చిన కన్నీటి ధారలు ఇంకా ఇంకకముందే తాళి కట్టకపోయినా అతనే తన భర్తగా ఆరాధిస్తున్న తిలకవతి తల్లి నడిచిన దారిలోనే తాను నడవాలని నిశ్చయించుకుంది. భర్తతో పాటే ఈమె కూడా సహగమనం చెయ్యాలనుకుంది. అంతలో తమ్ముడు అక్క చేతిని పట్టుకొని విచారంగా, సోదరి,
నిన్ను చూసుకునే అమ్మానా లేని బాధను సహించగలుగుతున్నాను. ఇప్పుడు నీవు కూడా నన్ను నడి సముద్రంలో వదిలి నీ దారి నువ్వు చూసుకుంటావా? నేనేమైపోవాలి? నీ ప్రేమాదరణలో కన్నవారి ప్రేమను చూసుకుంటున్నాను. ఉన్నట్టుండి నాకు ఆ ప్రేమను దూరం చేస్తావా అని ఏడుస్తూ ఆమె కాళ్ళకు అడ్డుపడతాడు. దాంతో తమ్ముడి ముఖం చూచి అతని కోసం ఆ పని చేయలేకపోయింది. ఇద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు ఓదార్పు పొందుతూ అక్కా తమ్ముళ్ళు జీవితం వెళ్ళబుచ్చుతున్నారు. తిలకవతి పూర్తిగా ఈశ్వరారాధనకి అంకితమై యోగినిగా కాలం వెళ్లదీస్తోంది. సశేషం యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.